దావీదు పారిపోతున్నాడండి. దావీదు పారిపోతున్నాడు. పారిపోయాడా దావీదు? ఏంటి, దావీదు పారిపోయాడా? చెప్పండి, తెలిసింది చెప్పండి, నేను తర్వాత చెప్తాలే. దావీదు పారిపోతున్నాడు. ఎవరిని చూసి? తన కుమారుడైన అబ్షాలోమును చూసి పారిపోతున్నాడు. పారిపోతుంటే తనతో పాటు తనతో ఉన్న కొంతమంది కూడా పారిపోయారు, అరణ్యంలోకి పారిపోయారు. అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడండి అరణ్యంలో. జాగ్రత్తగా వినండి. అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడు. ఆయన పేరు బర్జిల్లాయి. ఏం పేరండి? బర్జిల్లాయి. విన్నారా ఎప్పుడైనా పేరు? మీరు బహుశా ఇన్ని ఉండకపోవచ్చు. బర్జిల్లాయి. ఆయన మహా గొప్పవాడు, ఐశ్వర్యవంతుడు. ఇతడేం పారిపోతున్నాడు? దావీదు పారిపోతున్నవాడు మనకెందుకు? అక్కడ కూర్చున్నాడుగా అక్కడ కూర్చున్నాడుగా అబ్షాలోము, ఆయన రాజుగా, ఆయన పక్షాన ఉంటాను అనుకోవాలా. కానీ పారిపోతున్నటువంటి ఈయన నిజమైనటువంటి దేవుని సేవకుడు. ఆయన గుర్తించాడు. పారిపోతున్న అతన్ని పిలిచాడు. అతనితో ఉన్న సమూహాన్ని పిలిచాడు. నా ఇంటికి రండి అన్నాడు. వారందరికీ భోజనాలు పెట్టించాడు. వారి అవసరతలన్నీ తీర్చాడు. వారికి బట్టలు ఇచ్చాడు. వారికి కావలసిన సమస్తము చూసి కొన్ని నెలలు లేకపోతే కొన్ని రోజులు, కొన్ని నెలలు పోషించాడండి. అరణ్యంలో పోషించాడు. బర్జిల్లాయి అనేటటువంటి ఒక వృద్ధుడు. ఈయన నిజమైన దేవుని సేవకుడు. దేవుడు ఇతనితో ఉన్నారు, దేవుడు ఇతన్ని ప్రేమిస్తున్నారని ఆయన కనిపెట్టాడు. కొన్ని నెలలు అరణ్యంలో ఈ బర్జిల్లాయి అతన్ని పోషించాడు. ఈయన పారిపోతున్నాడు. మీరు పారిపోవద్దు, నా గృహానికి రండి, నేను మీకు ఆహారాన్ని ఇస్తాను. ఆ రోజుల్లో అబ్షాలోము దావీదుకి ఎవరైనా సహాయం చేస్తే వారిని చంపడానికి కూడా ప్రయత్నం చేసే రోజులయ్యి. కానీ భయపడలేదు బర్జిల్లాయి. 70 సంవత్సరాల వృద్ధుడు. నిజమైన దైవజనుని కనిపెట్టాడు. నిజమైన దేవుని సేవకుడు ఇతను అని చెప్పి కొన్ని నెలలు తన సైన్యాన్ని అంతటినీ కూడా ఆహారం ఇచ్చి పోషించాడు. తర్వాత దేవుడు దావీదుకు సింహాసనం ఇచ్చిన తర్వాత ఆయన్ని పిలుస్తాడు. అయ్యా, మీరు కూడా రండి నా రాజ్యానికి, నేను ఇప్పుడు రాజుగా ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చారు మరలా నా సింహాసనాన్ని, మీరు నాతో వచ్చేసేయండి, నా బల్ల యొద్ద మీరు కూర్చుందరు కానీ. అంటే, అయ్యా, నేను వృద్ధుడిని అయిపోయాను, నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, ఇదిగో నా కుమారులు ఉన్నారు, వారిని మీరు తీసుకెళ్ళండి, నేను ఇక్కడ ఉంటానులే, నేను కొంతకాలానికి నేను చనిపోతాను అని చెప్పాడు. అతను చేసినటువంటి నీతి కార్యాన్ని బట్టి తన కుమారులు ఎక్కడున్నారండి? దావీదు సింహాసనం పక్కన ఉన్నారు వాళ్ళు. దావీదు భోజనం చేసే భోజనపు బల్ల పక్కన ఉన్నారు. కష్టకాలంలో దైవజనుడిని ఆదుకున్నాడు తన తండ్రి. కష్టకాలంలో దైవ